జై శ్రీరామ్ మిత్రులారా, నేను ఈరోజు మనము బ్యాంకులో డిపాజిట్ చేసుకోమంటే చేసుకోకుండా బ్యాంకులో ఏదో వడ్డీ మీద పన్ను కట్టవలసి వస్తుందని అత్యాశతో ఎక్కువ వడ్డీ వస్తుంది బయట చిట్ ఫండ్లు, ఫైనాన్స్ కార్పొరేషన్లు, లేదంటే ఇంకా ఇంకా చాలా కంపెనీలన్నీ వాళ్ళంతా కూడా ఆశ చెప్తే అందులో డిపాజిట్ చేసి చాలా మంది మోసపోయినారు కదా. ఆ విషయం ఈరోజు నేను ప్రస్తావిస్తాను. ఏ రకంగా కొన్ని కంపెనీలు ప్రజలను ముంచాయి అని. ఎక్కువ వడ్డీ, బ్యాంకు కన్నా మేము ఎక్కువ వడ్డీ ఇస్తాము, బ్యాంకులో డిపాజిట్ చేస్తే మీకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వరకు కూడా డబల్ కాదు అన్నమాట, రెట్టింపు కాదు. మేము వెంటనే 2 సంవత్సరాలకే లేదా 3 సంవత్సరాలకే రెట్టింపు అవుతుంది. మీరు బ్యాంకులో డబుల్ గానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అక్కడ మేము 4 రెట్లు అనమాట. మా దగ్గర డిపాజిట్ చేస్తే 4 రెట్లు అవుతుంది, బ్యాంకులో డిపాజిట్ చేస్తే రెట్టింపే అవుతుంది అనమాట. అంటే మీరు ఆలోచన చేయండి అని ఆశ చూపి ఎంతమందిని మోసం చేశారనమాట. ఒకరు 5 కోట్లు మోసం చేస్తే, ఒకరు 50 కోట్లు మోసం చేస్తే, కొందరు 200 కోట్లు మోసం చేస్తే, 500 కోట్లు కూడా మోసం చేశారనమాట. ఇప్పుడు అందరు కూడా లబో దిబో అంటున్నారు ఆ డబ్బులన్నీ వెనక్కు రాక. కొందరేమో కులం పేరుతో మోసం చేశారనుకోండి, కొందరు మతం పేరుతో అన్నమాట. మా దగ్గర డిపాజిట్ చేయండి, మీ మతము మా మతం ఒకటే, ఇద్దరం కలిసి మనం ఏదో పెట్టుబడి పెడతాము అని. ఇట్లా చాలా రకాలుగా కూడా మోసం చేశారు. ఆ విషయాన్ని చెప్తాను ఇప్పుడు. ఈ డబ్బు మోసపోయిన వాళ్ళలో ముందుగా చిన్నగా మొత్తం అంటే ₹1,00,000 అప్పు అన్నమాట. ₹2 వడ్డీకో ఎంతకో ఇచ్చారనమాట, అధిక వడ్డీ. అంటే బ్యాంకులో ఎతికిన ₹1 వడ్డీ కదా, ఎక్కువ వడ్డీ వస్తుంది అనే ఆశతో మన ఈ శంషాబాద్ తెలుసు కదా, మంజుల, అది చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. ఆమెను చంపేశారు, అప్పు తీసుకున్న వాళ్ళే చంపేశారనమాట. ఇంటికి పోయి అప్పు అడిగితే ఏమన్నారు, ఇవో తర్వాత ఇస్తాము, అప్పుడు ఇస్తాము, ఇప్పుడు ఇస్తాము అంటే ఆమె కోపంగా ఏదో మాట్లాడింది. కళ్ళలో కారం కొట్టేసి సున్నితో ఉరివేసి చంపేసి ఎక్కడో దూరంగా వేసి కాల్ చేశారనమాట. ఎవరు అప్పు తీసుకున్న వాళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. అప్పు ఇచ్చినామే చనిపోయింది. అంటే ఎంత ఆశపడితే అంత ప్రమాదం మనకు ఉంటుంది అనమాట డబ్బు మీద. కాదు, నేను బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాను, నాకు ₹1 వడ్డీ అయినా చాలు, సెక్యూరిటీగా ఉంటుందని అనుకోలేదు. చాలామంది ఇట్లా అనుకోరు అనమాట. ఎవరో కళ్ళబొల్లి కబుర్లు చెప్తూనే వెంటనే వడ్డీకి ఆశపడి ఇచ్చేసేయడం. తర్వాత ఇట్లా ప్రాణాలు పోగొట్టుకోవడం కొంతమంది. ఇంకా డబ్బులు ఎలాగో పోయినాయి, అవి రావు, చాలామందికి ఎగరగొట్టేశారనమాట. ఆఖరుకు ఏంటి, నిరుత్సాహంతో వాళ్ళు చాలా చాలా బాధపడుతున్నారనమాట. ఈ డబ్బులు ఎందుకు మనం స్నేహితులకు వీళ్ళకంతా అప్పు ఇచ్చామని. అది చిన్న మొత్తం, మనకు ₹1,00,000 పోయినా పర్వాలేదు అని జీవితం సాఫీగా సాగించవచ్చు. కానీ ఏంటి, ప్రాణమే పోయింది. తర్వాత ఏంటి, నౌహీరా షేక్ అని ఆమె ₹100 కోట్ల వసూలు చేసిందనమాట. అంటే బ్యాంకులో డిపాజిట్ చేస్తే వడ్డీ వస్తుంది, ఆ వడ్డీ మనం తీసుకోకూడదు ముస్లిమ్స్ అని వాళ్ళు ఏం చేశారు, అక్కడ నౌహీరా షేక్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఏం చేశారు, ఇది బంగారులో పెట్టుబడి పెట్టి మీకు లాభాలు ఇస్తాము, వడ్డీ కాదు ఇది అని చెప్పేశారు అనమాట. మాది నెంబర్ 1 కంపెనీ అవుతుంది, ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీ అని. ఎన్ని 100 కోట్లు అనేది అది తెలియకున్నది, చాలా 100 కోట్లు. ఆమె నేను రాజకీయ పార్టీ పెట్టాను, నేను అసలు పోటీ చేస్తాను, పార్లమెంట్ మెంబర్ అవుతాను, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అని రకరకాల బస్సు వెనుక కూడా ఆమె ఏదో పొలిటికల్ పార్టీది అని చెప్పేసి ఆమె ప్రకటనలు కూడా ఇచ్చేది. బస్సు వెనక పోస్టర్లు అతికించేవాళ్ళు, పెద్ద పెద్ద పోస్టర్లు. ఆఖరికి ఏమైంది, అందరికీ గుండుస్తున్నా అనమాట, ఏమి ఎవరికి డబ్బులు రాలేదు. తర్వాత ఏంటి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి ఆమె ఆస్తులను అటాచ్ చేశారు. ఆ ఆస్తులను అమ్మి ఈ డిపాజిటర్స్కి అంతా ఇచ్చేసరికి ఇంకా అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఈ లోపల చాలామంది భూమి మీద ఉండకపోవచ్చు. అట్లా జరిగిందనమాట. అంటే బ్యాంకులో మేము డిపాజిట్ చేసుకోము అని ఎంతోమంది బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటున్నారు. కానీ ఏంటి, కొంతమందికి అత్యాశ లేకపోతే పొరపాటు అన్నమాట. వాళ్ళు ఏది నమ్మినారు బయటలోను. అట్లా నమ్మాల్సిన పని లేదు, బ్యాంకులోనే డిపాజిట్ చేసుకోండి అని నేను ఎన్నో వీడియోలు చేశాను. కొన్నిటిని తొలగించాను కూడా, ఎందుకంటే ఎక్కువ మంది చూడలేదని కొన్ని వీడియోలు తొలగించాను. బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ చేసుకోండి, లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి, కనీసం పొదుపు ఖాతాలోనైనా మీ నీలో ఉంచుకోండి, మీకు సెక్యూరిటీ ఉంటుంది కదా. అట్లా కాదు, వెంటనే ఎక్కువ ఆశపడతారు, ఎక్కువ నష్టపోతున్నారు. నేను ఇప్పుడు
ఇద్దరు రాణి అనే పేరున్న వాళ్ళు, అంటే రాణులు ఇద్దరు, వాళ్ళు ప్రజలను ఏ విధంగా మోసం చేశారని మీకు ఇప్పుడు చెప్తాను. ఒకరేమో విజయారాణిని హైదరాబాద్లో అక్కడ సినిమా వాళ్ళతో అంతా పరిచయం, టీవీ నటులు కానీ సినిమా వాళ్ళు కానీ వీళ్ళందరితో, అంటే ఈమె కూడా సినిమాలలో లేకుంటే టీవీలలో నటించేది. విజయారాణి ఏం చేసింది, అందరితో పరిచయం పెంచుకొని చిట్టీలు చిన్నగా చిట్టీల వ్యాపారం మొదలుపెట్టింది. ఫస్ట్ ఏంది కొన్ని లక్షలు మాత్రమే వచ్చేది. తర్వాత అది ఏంటంటే పెద్ద చిట్టీలు వేయడం వల్ల ₹1,00,000 చిట్టి, 10 లక్షల చిట్టి, అంటే కోట్ల రూపాయలు వసూలైనాయి. ఎన్ని కోట్లు అంటే 7 నుంచి దాదాపు 10 కోట్ల రూపాయల వరకు వాళ్ళ దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళంతా చాలా ప్లాన్గా, ఒక కుటుంబం వాళ్ళంతా ఏంది ఇల్లు అన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోవడము, తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళ బిజినెస్లు అన్నీ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవడము, ఇవన్నీ చేయడం జరిగింది. వీళ్ళు పోయి సినిమా వాళ్ళు నెల ఆ చిట్టి డబ్బులు కట్టడానికి వాళ్ళ ఇంటికి పోయి డబ్బులు ఇచ్చేవాళ్ళంట, ఎక్కువ డబ్బులు వస్తాయని. ఏమొస్తాయి చిట్టీలలో ఏమి ₹1 కన్నా ఎక్కువ వడ్డీ రాదు. అయినా కూడా కొంతమందికి ఏంటంటే ఆశ అన్నమాట, బ్యాంకులో మేము డిపాజిట్ చేయము, స్ట్రిక్ట్ వాళ్ళు, అంటే ఖచ్చితంగా మేము బ్యాంకులో డిపాజిట్ చేయము, బయట లక్షలు పోగొట్టుకుంటాం కానీ బ్యాంకులో మాత్రము డిపాజిట్ చేయమని ఒక మొండి వాదన వాళ్ళది. ఆ వాదనతోనే వాళ్ళు చాలా నష్టపోతున్నారు. వీళ్ళు పోలీస్ స్టేషన్, నాంపల్లి పోలీస్ స్టేషన్లో పోయి రిపోర్ట్ ఇచ్చారు, ఏమైనా వస్తారేమో వాళ్ళని తీసుకొస్తారేమో అని. వీళ్ళు రోజు పోయేది పోలీస్ స్టేషన్లో చూసేది. వీళ్ళు బెంగళూరులో ఉన్నారని తెలిసింది, వాళ్ళ గ్యాంగ్ అనమాట, విజయారాణి వాళ్ళ గ్యాంగ్. వాళ్ళంతా కూడా బెంగళూరులో ఉంటే పట్టుకొని వచ్చారు పోలీసులు. పట్టుకొని వస్తే ఆమె అంతా ఏడుపు, నా దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు, అందరికి ఇచ్చేసాను, నా దగ్గర ఉండేది బూడిద, నా దగ్గరకు వచ్చిన వాళ్ళంతా గాడిద అని. ఇంకా దాంతో ఏమైంది, అందరు లబో దిబో అని మొత్తుకున్నారు. అంటే బ్యాంకులో డిపాజిట్ చేయండి అని మరి నేను చెప్తాను అనుకోండి బ్యాంకు మేనేజర్గా, ఆహా మాకు తెలియదండి అవన్నీ, బ్యాంక్ డిపాజిట్లా అంటే ఏంటి అవి, ఎట్లా ఉంటాయి బ్యాంక్ డిపాజిట్లు, మళ్ళీ వెనక్కి వస్తాయా, మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తే ప్రభుత్వం తీసుకుంటుందంట కదా, ఏదో పిచ్చివాదన అనమాట, ఎవడో ఏదో చెప్పినాడు మూర్ఖుడు అనేది, అన్ని పిచ్చివాదనలు చేస్తుంటారు. ఇట్లా ఉంటుంది అన్నమాట. మీకు తెలిసే ఉంటుంది, ఈ సోషల్ మీడియాలో ఎవరైనా మహిళా ఫోటో కనబడితే చాలు, చాలామంది, అంటే వాళ్ళకి పరిచయం ఉన్నా లేకపోయినా ఆడవారి ఫోటో అని తెలిస్తే చాలన్నమాట, చాలామంది అక్కడికే పోయి అక్కడ లైక్స్ పొగడము. ఇంకా మళ్ళీ ఒకడైతే ప్రొఫైల్ ఫోటోను మారిస్తే దాన్ని కూడా షేర్ చేశాడంట. ఎట్లా ఉంది, ఎంత విధవలు ఉన్నారంటే మన దేశంలో, అంత చెత్త విధవలు ఉన్నారన్నమాట. వీళ్ళ వీక్నెస్ ఆధారంగా చేసుకుని ఆడవాళ్ళు కూడా అట్లనే చేస్తారన్నమాట. ఎట్లా చేస్తారు, వాళ్ళని ఏ విధంగా నేల నాకించాలనో అదే విధంగా చేస్తున్నారు. హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూలు నందిగం రాణి, మీరు ఆలోచన చేయండి, నందిగం రాణి అనే హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ప్రారంభించింది చిన్నగా, దాన్ని పెద్దగా చేసుకుంది. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఎవరో ఒకరు అంటారు కదా, వాళ్ళందరిది ఏంటంటే ఆడవాళ్ళు కదా అని చెప్పేసి కొంతమంది లక్షలు ఇస్తే కొంతమంది కోట్లు ఇచ్చారు. స్కూల్ బిల్డింగు ఆమె పేరు మీదనే ఉంది, స్థలము ఆమె పేరు మీద ఉంది, వీళ్ళు డబ్బులు ఎట్లా ఇచ్చారో నాకు అదే అర్థం కావడం లేదు. మనం బ్యాంకులు వేసుకోవచ్చు కదా, బ్యాంకు నుంచి లోన్ ఇప్పించవచ్చు, కానీ ఆ విధంగా చేయరు. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఆడవారి వీక్నెస్ అనేది. బయటికి ఏమంటారు, మాకు అక్క కావాలి, చెల్లెలు కావాలి, అన్న కావాలి, తమ్ముడు కావాలనే చెప్తారు. వాళ్ళకి ఏంటంటే ఆకర్షణ అన్నమాట. వాళ్ళని వీళ్ళ వీక్నెస్ను, వీళ్ళు మూర్ఖులు కదా, వీళ్ళ వీక్నెస్ను వాళ్ళు ఆధారంగా చేసుకున్నారు. ఇట్లా చాలామంది 30 కోట్లు అంటారు, కొంతమంది 35 కోట్లు అంటారు. ఇట్లా అందరితో డబ్బులు తీసుకొని ఆమె ఇప్పుడు స్కూల్లోకి వస్తే నేను మీ మీద కేసు పెడతానంటుంది. మీకేం సంబంధం, ఇది డబ్బులు ఇచ్చినా అంటే అది వసూలు చేసుకోండి అని. ఇక్కడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే ఆర్థిక విషయాల మీద పోలీసులు ఏమీ చేయలేరు. వాళ్ళు కేసులు కావాలంటే ఇట్లా చీటింగ్ చేశారని చెప్పేసి కోర్టుకు పంపగలరు, కానీ పోలీసులు మిగతా ఏమీ చేయలేరు. ఆ కోర్టు వాళ్ళు వాయిదాలు వేస్తుంటారు, ఒకసారి 6 నెలలకు 3 నెలలకు ఇట్లా ఒక్కొక్కటి సాక్ష్యం తీసుకొని పోవాలి. అది ఎప్పుడవుతుందో డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ దాన్ని అటాచ్మెంట్ చేయాలి, ప్రాపర్టీ ఏమైనా ఉంటే. ఇట్లా చాలా ప్రొసీజర్, అంటే కనీసం 10 సంవత్సరాలన్నా పట్టవచ్చు, ఇంకా ఎక్కువ కూడా పట్టవచ్చు అనమాట. ఈ లోపల వీళ్ళు అప్పు ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు. అప్పు తీసుకున్న వాళ్ళు పోయినారనుకోండి, వాళ్ళ వారసుల మీద ఏం చేయాలి, మళ్ళీ ఇంకా సపరేట్ పిటిషన్ వేసుకోవాల్సి వస్తుంది. ఇంత అవస్థ అనమాట. మరి బ్యాంకులో ఎందుకు డిపాజిట్ చేసుకోలేదు మహానుభావ మీరంతా అంటే నా వీక్నెస్ అనమాట. ఆమె వచ్చేసి మా కాళ్ళకు ముక్కేసింది, మేము అందుకనే డీలా పడిపోయి మొత్తం డబ్బులన్నీ ఇచ్చుకుంటూ పోయినాం. ఎన్ని సంవత్సరాల నుంచో సంపాదించుకుంటేది అనమాట. ఎన్ఆర్ఐలు అంటే
నాన్ రిలయబుల్ ఇండియన్స్ కాదండి బాబు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్. వాళ్ళంతా కూడా బయట వేరే దేశంలో డబ్బులు సంపాదించుకున్నారు. ఎటు సంపాదించుకున్నారో ఏంటో వాళ్ళకే తెలుసు. ఇక్కడ అంతా డబ్బులన్నీ వచ్చేసి పోగు చేస్తున్నాడు. ఒక్కొక్కటి ఏంటంటే వాడు పోగొట్టుకునేది కాకుండా వాని స్నేహితులతో కూడా పర్వాలేదులే అని చెప్పి వాళ్ళతో కూడా పెట్టుబడి పెట్టించారు. వీడు గొర్రె అయినందుకు కాకుండా పక్క గొర్రె కూడా మళ్ళీ బలి అయిపోయింది అనమాట. అందుకే మోసం చేసినా అంటే ఎందుకు మోసం చేయరు? నీది తప్పు ఉంది, ఎవరో మోసం చేసినారని అనకూడదు. నువ్వు మోసపోయినావు అంటే కన్నా నీది వీక్నెస్ను వాళ్ళు క్యాష్ చేసుకున్నారు అంతే. అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే మమ్మల్ని మోసం చేసింది, వాళ్ళ రాణి మోసం చేసింది అంటారు, కానీ కానే కాదు బాబు. మీరు గుర్తుపెట్టుకోండి, మోసపోయిన వాళ్ళదే తప్పు ఉంటుంది చాలా చోట్ల. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ మోసపోయిన బ్యాంకులో డిపాజిట్ ఎందుకు చేసుకోలేదు నువ్వు? దానికి సమాధానం లేదు. ఇంతవరకు నేను చిన్న చిన్న మొత్తాలు డబ్బులు పోగొట్టుకునే వాళ్ళ గురించి చెప్పాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ చిట్ ఫండ్ కంపెనీలు కానీ, ఫైనాన్స్ కార్పొరేషన్లు కానీ, లేకుంటే ఇంకొక పేరుతో పెద్ద పెద్ద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ, లేకుంటే ప్రైవేట్ బ్యాంకులు కానీ, వీళ్ళందరూ ఏ విధంగా మోసం చేశారు ప్రజలను. కొందరు 50 కోట్లు మోసం చేస్తే, కొందరు 100 కోట్లు మోసం చేస్తే, ఇంకొందరు 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు ఇట్లా ప్రజల నుంచి తీసుకున్నారు, మోసం చేశారు. ఇంకా కొంతమంది 2000 కోట్ల రూపాయలు అయ్యేంత వరకు ఆగి 2000 కోట్ల రూపాయలు అయిన తర్వాత బోర్డు తిప్పేశారు అనమాట. ఇట్లా జరుగుతుంది. మరి బ్యాంకులో ఎందుకు డిపాజిట్ చేసుకోలేదు అని అడిగితే దానికి సమాధానం ఉండదు వీళ్ళ దగ్గర. వీళ్ళంతా కూడా పక్కన పోయే వాళ్ళే అనమాట. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాకూడదు. బ్యాంకు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అదే ఆదాయం పన్ను పరిధిలోకి తీసుకొని వస్తారు, పన్ను వసూలు చేస్తారు. ఇట్లనే ఏదేదో పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తారు. మరి ఇన్ని వేల కోట్లు అంటే లక్షల కోట్లు ప్రజలు పోగొట్టుకున్నారు కదా, మరి అసలుకే మోసం వచ్చింది. మరి ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడు కూడా మనం న్యాయంగా ఉండాలి, పన్ను కట్టాలి. వడ్డీకే పన్ను, అసలు కాదు. అసలు మీకు ₹1,00,00,000 అనుకోండి, ₹1,00,00,000 అలాగే ఉంటుంది. దాని మీద వచ్చిన వడ్డీకి 20% కానీ 30% కానీ మీ ఆదాయం బట్టి పన్ను కట్టాల్సి వస్తుంది. అది కూడా కట్టమంటే ఎలా? ఇప్పుడు అసలు క్షేమంగానే ఉంటుంది కదా మీకు, మీ పిల్లలకు. అంటే అత్యాశ అన్నమాట. అత్యధిక వడ్డీ ఎవరో ఇస్తామన్నాడు అని పోయి దుంకిన తర్వాత ఇప్పుడు ఏమైంది? ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేసే ఆమెనే వేరే ఇక్కడ బ్యాంకులో 8% వడ్డీ వస్తుంది. అక్కడ మా కొడుకు భర్త ఇద్దరు ఉన్నారు, అక్కడ వాళ్ళు కంపెనీ పెట్టారు అబిడ్స్లో, మీరు పోయి డిపాజిట్ చేసుకోండి, అక్కడ 16% వడ్డీ వస్తుంది, ఎక్కువ డబల్ వచ్చేస్తుంది అని 200 కోట్లు అయిన తర్వాత బోర్డు తిప్పేసినారు, అక్కడ ఖాళీ చేశారు. తర్వాత ఈ మధ్య జరిగింది ఏంది? DKZ అంటే కేడీస్ కాకుండా డీకేస్ అని ఒకటి కొత్త కంపెనీ పెట్టారు, టెక్నాలజీస్ అని. వాళ్ళేంటి 500 కోట్ల రూపాయల వరకు వసూలు చేసుకున్నారు. అంతా కూడా వాళ్ళ ముస్లిమ్స్తోనే పెట్టుబడి పెట్టించారు. ఇది వడ్డీ కాదు మేము ఇచ్చేది, లాభాలు ఎక్కువ 20% లాభం, 30% లాభాలు మీకు వస్తాయంటే పాపం చాలామంది NRIలు కూడా పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళకి ఇంత అమౌంట్ అని వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు. 500 కోట్లు మోసం చేయాలన్నా, మనం 1000 కోట్లు మోసం చేయాలన్నా అని. 500 కోట్లు అయిందనుకోండి, అప్పుడు బోర్డు తిప్పేస్తారు. వీళ్ళేదో కొంతమంది డిపాజిట్ చేసిన మేము ఉద్యోగస్తులను పట్టుకొని తంతామంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు జీతానికి పనిచేసే వాళ్ళు. మనకు బుద్ధి ఉండాలి, మనం పెట్టుబడి ఎక్కడ పెట్టాలి అనేది. అట్లా కాదు, మేము మోసపోయే చోట్లనే పెడతాము, మోసపోతాము. వాళ్ళ తర్వాత పోలీసులు చుట్టూ తిరుగుతాం. పోలీసులు ఏం చేస్తారు? పాపం ఏమీ చేయలేరు. వాళ్ళు కేసును ఫైల్ చేసి కోర్టుకు పంపగలరు, కానీ తర్వాత అంతా మనం చూసుకోవాల్సిందే అన్నమాట. అది అర్థం కాక చాలామంది నా పోలీసులు మాకు వసూలు చేసి ఇస్తారులే అని అనుకుంటారు. కాదు, ఇది ఫ్రాడ్ అనమాట. ఫ్రాడ్ వాళ్ళు ఎక్కడో చోట మొలకెత్తుతుంటాయి అన్నమాట. కలుపు మొక్కలు చూడండి, మీరు ఎన్నిసార్లు తీసేసినా కూడా పొలంలో వస్తూనే ఉంటాయి. అలాగే ఈ ఫ్రాడ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎక్కడో చోట మీకు తగులుతూనే ఉంటారనమాట. అది కాకపోతే ఇది కాకపోతే అది అని మీకు అది పప్పుల చిట్టి లేకపోతే ఇంకొకటి ఒత్తులు చేసి ఇస్తాము ఏదో ఒక చోట అనమాట. అందరితో డబ్బులు వసూలు చేసుకుంటారు, చిన్నగా మాయమైపోతారు. ఇది కిరాణా షాప్ వాళ్ళు కూడా చిట్టీలు నడుపుతుంటారు కదా, వాళ్ళు కూడా అంతేనమాట. ఇన్ని కోట్లు అని టార్గెట్ పెట్టుకుంటారు. 10 కోట్లు అయింది అనుకోండి, అప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేసి అద్దె ఇల్లే ఉంటుంది అనమాట. ఖాళీ చేసి పోతారు. సొంత ఇల్లు అయినా కూడా ఏం చేయగలరు? ఏం చేయలేము మనం. అది అమ్మి అందరికీ ఇవ్వాలంటే అది చాలా కష్టమైన పని. ఇట్లనే చాలామంది డబ్బులు పోగొట్టుకుంటారు. మరి మీరు ఆలోచన చేయండి ఏం చేయాలి అనేది. బ్యాంకులో
మీరు పొదుపు చేసుకుంటారా? అదే ఫిక్స్డ్ డిపాజిట్ కానీ రికరింగ్ డిపాజిట్ కానీ ఏదైనా పిల్లలకు క్షేమంగా ఉండేటట్టు, లేకుంటే ఇట్లానే పోగొట్టుకునే ఉంటారా? ఎంతమంది పోగొట్టుకుంటున్నారో చూస్తున్నారు కదా. డెబ్బై 75 సంవత్సరాల వ్యక్తి హైదరాబాద్లో 13 కోట్ల రూపాయల పైగా ఎవరికో బదిలీ చేసి షేర్ మార్కెట్లో పెట్టేస్తే ఎక్కువ లాభాలు వస్తాయంటే ఆయన నమ్మేసి పెట్టేశాడు. అక్కడ తీరా చూస్తే అది ఎంత ఫోన్లు స్విచ్ ఆఫ్, ఆ సైటే లేదన్నమాట. ఏదో ఆశపడ్డాడనమాట. అంటే 75 సంవత్సరాల వ్యక్తి ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? తనకున్న 13 కోట్ల రూపాయలను ఆయన ఖర్చు పెట్టగలడా? ఇది ఆలోచన చేయలేదు. ఏంటంటే ఎవరో చెప్పారు ఇంకా ఎక్కువ సంపాదించాలి అని. నేను చూస్తున్నాను కానీ చాలామంది 1,00,000, 2 లక్షలు ఇట్లా జీతం వచ్చేవాళ్ళు స్వీట్ షాప్ పోతుంటారు. పోయి అక్కడ బిల్లు ఒక 100, 200 అనుకోండి, డిస్కౌంట్ ఇవ్వండి ఒక 10 రూపాయలు అంటారు అనమాట. అంటే వీళ్ళకు వచ్చే జీతమే 1,00,000 పైన ఉంటుంది, దాదాపు 1,00,000, 2 లక్షల మధ్యలో ఉంటుంది. అయినా కూడా ఏంటంటే ఏదో 10 రూపాయలు మిగిలించుకోవాలి అని. ఈ 75 సంవత్సరాల వ్యక్తి ఏం చేసినాడు? ఇంకా 13 కోట్లను ఇంకా ఎన్ని కోట్లు చేయదలుచుకున్నాడో ఏమో, 20 కోట్లు చేస్తాడేమో. చేసి ఏం చేస్తాడో అది అర్థం కాదు. 13 కోట్ల రూపాయల నగదున్న వ్యక్తి అన్నీ కొనింటాడు. అప్పటికి అంత పిల్లలంతా సెటిల్ అయి ఉంటాడు, మనమల్లు కూడా సెటిల్ అయి ఉండొచ్చు. మరి చూడండి, పాతకాలం నేను 4వ తరగతిలో చదివిన పద్యం అదే ఉంది అనమాట. ఊరి వెలుపల పాడు కోనేరు చెంత. అదే ఎవరు మనుషులు ఎవరు చూడకుండా ఒక ఆయన బంగారు దాచిపెడితే అది చూసి దొంగ ఒక ఆయన దొంగిలించుకొని పోయినాడు. మంచిగా అయింది కదా. ఇట్లే ఉంటుంది. కక్కుర్తి బుద్ధి అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళే నష్టపోతుంటారు. నాకు తెలిసిన నిజం ఇది. అంటే మీకు వేరే విధంగా తెలిసిండొచ్చు, నాకు తెలిసిందైతే ఇది. ఎక్కువ పిసినారుగా, ఎక్కువ కక్కుర్తిగా ఉంటారు కదా. ఆటో డబ్బులు మిగిలించాలని సూట్ కేసును కూడా వాళ్ళు మోసుకొని పోతుండ్రి, సంచులను మోసుకొని పోయేవాళ్ళు, సిలిండర్ను మోటార్ సైకిల్ మీద తీసుకెళ్లే వాళ్ళు, వీళ్ళంతా కూడా అంతే అన్నమాట. డబ్బులు 10 రూపాయలు మిగిలిస్తాము అని అనుకుంటారు, కానీ ఎక్కువ కూడా లక్షల్లోనే పోగొట్టుకుంటూ ఉంటారు. మరి మీరు ఆలోచన చేయండి, ఎక్కువగా ఆశపడొద్దు. ఎవరైనా సరే బ్యాంకులో ఖాతా ఉంటే కినా ఫిక్స్డ్ డిపాజిట్ ముందు ఖాతాలో డబ్బులు పెట్టుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్ కానీ రికరింగ్ డిపాజిట్ కానీ చేసుకోండి, మీకు అదే సురక్షితం. తర్వాత ఏదన్నా సమాజానికి పనికి వచ్చే విషయం మీద వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.